హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు కూడా జిగురు లేకుండా చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దామండి. బెండకాయ పులుసు కూడా స్టిక్కీగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా రైస్లోకి సూపర్ కాంబినేషన్గా చేసుకోవచ్చు. ముందుగా బెండకాయని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మన ఇష్టం ఏ సైజులోనే కట్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి వేయించాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ అనేది స్టిక్కీగా లేకుండా జిగురు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం చేంజ్ అవ్వాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనకి ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదండి. సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. సరిపోతే అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి ఫ్రై చేయాలి. మీలో ఎంతమందికి బెండకాయ టమాటా పులుసు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇక్కడ నేను చింతపండుని నానబెట్టానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అని తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసి తగినంత వాటర్ వేసి నానబెట్టాను. ఇప్పుడైతే మనం చింతపండు రసం తీసుకోవాలండి. అందులోంచి చింతపండు పల్పునైతే తీసి ఓన్లీ జ్యూస్ని మాత్రమే ఉంచాను. తర్వాత ఇక్కడ 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ టమాటాలని చింతపండు రసంలో వేసి ఒకసారి బాగా స్మాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది తొందరగా మగ్గుతుందండి, తొందరగా కుక్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే టమాటా ముక్కల బదులు టమాటా ప్యూరీ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా స్మాష్ చేసేయాలి. చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు అయితే మనకు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలండి. కొంచెం ఫ్రై అవ్వాలి. మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. తర్వాత మనం తయారు చేసుకున్న చింతపండు టమాటా వాటర్ అయితే వేసేయాలండి. వేసేసి ఒకసారి కలిపి మరిగించాలి. దీన్ని బాగా కుక్ చేయాలండి. టమాటాలు మనకి కొంచెం సాఫ్ట్గా మగ్గాలి. అలాగే చింతపండు జ్యూస్ కూడా ఉడకాలండి. అందుకని మూత పెట్టి కుక్ చేయాలి. దీన్ని అయితే మీకు మరిగిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసాను. మనకైతే దగ్గరకు వచ్చేసిందండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. టమాటా కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా, టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. మీలో ఎంతమందికి బెండకాయ టమాటా పులుసు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఈ కర్రీ అయితే రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని ఒకసారి కలిపి పొంగు రానివ్వాలండి. మూత పెట్టేసాను. మీకైతే పొంగు వచ్చాక చూపిస్తానండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనకు పొంగు వచ్చిందండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేయాలి. తర్వాత బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసానండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బెండకాయ కూడా వేసి ఒకసారి కలిపి బాగా కుక్ చేయాలి. బెండకాయలు సాఫ్ట్గా అవ్వాలండి. కర్రీ కూడా దగ్గరకు వచ్చేసి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడు మనకి బెండకాయ టమాటా పులుసు రెడీ అయిపోయినట్టు. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలండి. సిమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, అస్సలు స్టిక్కీగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే మనకి బెండకాయ టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గరకు వస్తే రెడీ అయిపోయినట్టు. బెండకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెండకాయ టమాటా పులుసు అయితే రెడీ అయిపోయింది. రైస్తో ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.